క్యాన్సర్, కిడ్నీ ఫెయిల్యూర్, డయాబెటిస్, ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్, అందులోనూ ప్రత్యేకంగా ఆటో ఇమ్యూన్ రిలేటెడ్ కిడ్నీ డిసీజ్, దాన్ని ఐఏఏ లేదా ఐజీఏ నెఫ్రోపతి అని అంటారు. అలాగే థైరాయిడ్ కానివ్వండి, హార్మోనల్ రిలేటెడ్, గ్రాంజులర్ రిలేటెడ్ సమస్యలు ఏమైనా వస్తే కనుక ఇవన్నీ కూడా ఈ మధ్యకాలంలో ఎక్కువగా పెరిగిపోతున్నాయి. అందులో ఈ టైప్ 1 డయాబెటీస్ కూడా ఒక రకమైన ఆటో ఇమ్యూన్ డిజార్డరే. సో వీటన్నిటికీ కారణం ఏంటంటే మన బాడీలో ఉండేటటువంటి యాంటీబాడీస్ మనకి వ్యతిరేకంగా మన ఆర్గాన్స్ మీద పనిచేయడం వల్ల వచ్చే ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్. సో వీటి నుంచి మనం బయటపడడానికి నేచురోపతిక్ ఆల్టర్నేటివ్ మెడిసిన్ విధానంలో వచ్చిన అడ్వాన్స్డ్ థెరపీయే బయోరెగ్యులేటరీ థెరపీ. సో ఈ బయోరెగ్యులేటరీ థెరపీ అనేది చాలా అడ్వాన్స్డ్ మెథడాలజీ. రష్యాలో జరిగినటువంటి పరిశోధనల ఆధారంగా, అనేక మంది శాస్త్రవేత్తల పరిశోధనల ఆధారంగా ఈరోజు అది వెలుగులోకి రావడం అనేది జరిగింది. ఈ బయోరెగ్యులేటరీ థెరపీని బేస్ చేసుకుని మనం బయోరెగ్యులేటరీ డైట్ అనేది ఇవ్వడం జరుగుతుంది ఎవరికైతే ఈ ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్తో సఫర్ అవుతున్నారో వాళ్ళకి. సో ఈ బయోరెగ్యులేటరీ డైట్ అలాంగ్ విత్ బయోరెగ్యులేటరీ థెరపీని తీసుకోవడం ద్వారా ఈ ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్ నుంచి ఏదైతే మన యాంటీబాడీస్ మన బాడీలో ఉన్న ఆర్గాన్స్ మీద వ్యతిరేకంగా పనిచేస్తున్నాయి. సో థైరాయిడ్ కూడా రావడానికి అదే కారణం, షుగర్ రావడానికి, ముఖ్యంగా టైప్ 1 డయాబెటీస్ రావడానికి కూడా కారణం అదే. అలాగే కిడ్నీలో ఆటో ఇమ్యూన్ రిలేటెడ్ నెఫ్రోపతి అని అంటారు. సో అటువంటి సమస్యల్లో కూడా మనకి బయోరెగ్యులేటరీ థెరపీ అనేది చాలా అద్భుతంగా పనిచేస్తుంది. చాలా అడ్వాన్స్డ్ మెథడాలజీ. ఈ బయోరెగ్యులేటరీ డైట్ని వినియోగించుకోవడం ద్వారా చాలా సులభంగా ఈ వ్యాధుల నుంచి లాంగ్ టర్మ్లో బయటకు రావడానికి అవకాశం ఉంటుంది.